హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనము అందరికీ ఎంతో ఫేవరెట్ స్వీట్ అయిన రస్మలాయిని చేసుకుందామండి. ఇది బెంగాలీ స్వీట్ అండి, చాలా బాగుంటుంది. ఇదంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు, చాలా మందికి ఇది ఇష్టం అండి, చాలా బాగుంటుంది. దీన్ని చేసే పద్ధతిలో పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇంట్లో మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దీన్ని నేను ఈరోజు చేస్తున్న పద్ధతిలో మీకు చాలా సింపుల్గా చూపిస్తాను. ఈ టెక్నిక్స్ మీరు కరెక్ట్గా ఫాలో అవుతూ చేస్తే రస్మలై చాలా బాగుంటుందండి మన ఇంట్లో కూడా. నేను ముందుసారి నాకు కూడా ఫస్ట్ చేసేటప్పుడు కొన్ని ఫెయిల్ అవ్వడం అలా జరిగింది, కానీ తర్వాత మనం చేయగా ఎక్స్పీరియన్స్ వల్ల మనకి పర్ఫెక్ట్గా వచ్చిందండి. దీనికోసం నేను ముందుగా 1 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. ఏ మిల్క్ అయినా పర్వాలేదండి, టోన్ మిల్క్, ఫుల్ ఫ్యాట్ మిల్క్, ఏ మిల్క్ తీసుకున్నా పర్వాలేదండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈరోజు మనం చేస్తున్న ఈ పద్ధతిలో ఇలా పాలను 1 లీటర్ పాలు తీసుకున్నానండి, మామూలుగా గేదె పాలే తీసుకున్నాను. దీన్ని ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత జస్ట్ దీంట్లోకి ఇలా నిమ్మకాయని సగం చెక్క వరకు మనం ఇలా స్వీజ్ చేస్తే ఇమీడియట్గా విరిగిపోతాయండి, పాలు చాలా పర్ఫెక్ట్గా విరిగిపోతాయి. ఇంతే, దీంట్లో కావాలంటే అదే ప్లేస్లో మీరు వెనిగర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక కాటన్ క్లాత్ లాంటిది వేసుకొని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది మొత్తం అంతా కూడాను ఇలా వేసుకున్న తర్వాత ఇలా వేడిగా ఉన్నప్పుడే దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం పులిపి ఏమన్నా ఉంటే దాంట్లో పోతుంది. జస్ట్ లైట్గా వేసుకొని జస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపై ఏదైనా వెయిట్ పెట్టేసుకొని 1 అవర్ అలా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనకు డ్రై ఫ్రూట్స్ సన్నంగా తరిగి పక్కన పెట్టుకుందాము. ఇదంతా కూడా బాగా చల్లారిపోయిందండి. ఇది చల్లారిపోయింది, దీన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇదే మెయిన్ టెక్నిక్ అండి. ఇలా హార్డ్గా ఉన్నప్పుడు మనం చేతితో చేస్తే అది అవ్వదండి. సో దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకుని స్మూత్గా ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి రస్మలైస్. ఇదే మెయిన్ టెక్నిక్ అండి. దీంట్లో మీకు పన్నీర్ కానీ బాగా మెత్తగా ఉండి అలా స్మూత్గా ఉంటే మీరు చేతితో మిక్స్ చేసుకోవచ్చు దాన్ని. కానీ ఇలా హార్డ్ 1 అవర్ పెట్టి ఇలా హార్డ్ అయిన తర్వాత దీన్ని మనం ఇలా పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మొత్తం ఇలా ఈ మొత్తం అన్నీ కూడా ఇలా అత్తుకొని ఇలా రౌండ్ బాల్లో చేసుకొని దీన్ని కొంచెం ఫ్లాట్ చేసుకొని కొంచెం మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ. ఇలా కొంచెం స్టిక్కీగా ఇలా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇది మనం మిక్సీ కొట్టడం వల్ల మాత్రమే ఇంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోవాలండి. మనం చేతితో రబ్ చేసినా మిక్సీ పట్టినా కూడా అది సాఫ్ట్గా ఉండాలి. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ఇలా చేసుకున్నప్పుడు రస్మలై చాలా టేస్టీగా కరెక్ట్గా సెట్ అవుతాయండి ఇలా చేసుకోవడం వల్ల. ఈ పన్నీర్ బాల్స్ అన్నీ కూడా ఇలా చేసుకొని రెడీ చేసుకొని పూర్తిగా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ మీద ఇలాంటి ఒక కుక్కర్ పెట్టుకుందామండి. కుక్కర్ మాత్రమే తీసుకోండి, కుక్కర్ తీసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న లీటర్ పాలకి ఒక 1/2 కిలో వరకు షుగర్ తీసుకుందామండి. ఒక కప్పు షుగర్కి 4 కప్స్ వాటర్ వేసుకుందామండి. ఇది కరెక్ట్గా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది పల్చగా ఉండాలండి. పాకం అనేది గట్టి పడిపోకూడదు, అసలు థిక్గా ఉండకూడదు. సో ఇలా 1 కప్పుకి 4 కప్స్ వాటర్ వేసుకుంటే మనకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. జస్ట్ ఇలా షుగర్ మొత్తం కరిగిపోయి ఇది మొత్తం వాటర్ అంతా కూడా కొంచెం బాయిల్ అవుతూ ఉండగా హైలోనే పెట్టుకొని స్టవ్ని ఈ పన్నీర్ బాల్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకుందామండి. మొత్తం అన్నీ వేసుకొని జస్ట్ 1 మినిట్ మాత్రమే వాటిని అలా వదిలేసి దీనికి కుక్కర్కి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత జస్ట్ ఒక విజిల్, కానీ మీరు 1 మినిట్ అండి, మీరు విజిల్ వరకు కూడా వెయిట్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ ఇది మూత పెట్టిన తర్వాత జస్ట్ 1 మినిట్ కరెక్ట్గా టైం చూసుకొని మీరు ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా ఉంచేసి దాన్ని విజిల్ తీసి మీరు దీన్ని ఓపెన్ చేసేస్తే పర్ఫెక్ట్గా మనకి ఇవి కుక్ అయిపోతాయండి. చాలా చక్కగా కూడా పొంగి కూడా ఉంటాయి, చాలా స్మూత్గా ఉంటాయి. ఈ మూత తీసేసిన తర్వాత దీన్ని ఒక 30 సెకండ్స్ మాత్రం హైలో పెట్టేసుకొని కుక్ చేసేసుకొని వీటిని మనము ఇలా వేడిగా ఉన్నప్పుడు దీంట్లో ఉన్న పాకాన్ని అంతా కూడా కొంచెం మనము స్వీజ్ చేసుకొని బయటకు తీసేసుకుందామండి. కొంచెం ఈ రసాన్ని అంతా కూడా బయటకు తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక పక్కన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ షుగర్ సిరప్ కూడా మనకి ఏదైనా జ్యూసులు చేసుకోవడానికి కూడా ఇప్పుడు బాగా ఉపయోగపడుతుందండి. ఇది మెయిన్ స్టెప్ అండి. దీంట్లో నుంచి రసం అంతా తీసేస్తేనే, మనం ఈ పాకాన్ని తీసేస్తేనే నెక్స్ట్ మనం మిల్క్లో వేసినప్పుడు ఇది పర్ఫెక్ట్గా దాంట్లోకి మనకు పీల్చుకుంటాయండి. ఇవన్నీ కూడా మరీ పూర్తిగా మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ లైట్గా కొంచెంగా ప్రెస్ చేసుకుంటూ వీటిని పక్కకు పెట్టేసుకుందాము. ఇవి కొంచెం వేడిగానే ఉండాలండి. మళ్ళీ మనము ఇది రబడీలో వేసేటప్పుడు కూడా ఇవి కొంచెం గోరువెచ్చగా ఉండాలి, మరి పూర్తిగా కూడా చల్లారి పెట్టేసుకోవాల్సిన అవసరం లేదండి. ఆ స్టేజ్లో మాత్రమే మీరు కుక్కర్లోంచి తీసుకోండి. మీకు లేట్ అయితే కనుక ఆ స్టేజ్ వచ్చే వరకు మళ్ళీ కొంచెం ఒకసారి వేడి చేసుకొని అవి పక్కకు తీసుకోండి కలపడానికి ముందుగా. ఇప్పుడు మనం రబడీ కోసం 1 లీటర్ మిల్క్ తీసుకున్నామండి. మనం తీసుకున్న పన్నీర్ బాల్స్ 11 అండి. లీటర్ పాలకి 11 బాల్స్ వచ్చినవి. సో ఇలా లీటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం ఇవి మరుగుతూ ఉండగా పాలు ఇందులోకి మనము ఒక 20 యాలక్కాయల వరకు దంచేసి వీటిలో వేసుకుందామండి. ఈ రస్మలాయిలోకి మెయిన్ ఫ్లేవర్ యాలక్కాయలేనండి. ఇవి వేసుకొని పౌడర్ కొంచెం పాలు ఇలా మరుగుతుండగా ఇందులోకి ఒక 50 గ్రామ్స్ వరకు షుగర్ వేసుకుందాము. తర్వాత మళ్ళీ షుగర్ కావాలంటే మీరు లైట్గా చూసి వేసుకోండి. పాలు లీటర్ పాలు 1/2 లీటర్ పాలు వరకు మరిగిపోయిన తర్వాత అప్పుడు టేస్ట్ చూసి మీకు ఇంకా స్వీట్నెస్ సరిపోతే అప్పుడు వేసుకోండి.
ఇందులోకి మరొక మెయిన్ ఫ్లేవర్ వచ్చి మనకి సాఫ్రాన్ అండి. ఈ సాఫ్రాన్ వేయడం వల్ల కలర్ కానీ టేస్ట్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ సాఫ్రాన్ మనం వేసిన వెంటనే కలర్ మనకి చేంజ్ అవ్వదండి. మిల్క్ ఇది వేసిన తర్వాత 1 or 2 hours తర్వాత మనకి సాఫ్రాన్లో ఉండే కలర్ అంతా కూడా మనకి పాలల్లో వదులుతూ ఉంటుంది. కలర్ కనిపించట్లేదని చెప్పి ఎక్కువగా వేయడం అలా ఏమి చేయక్కర్లేదు, జస్ట్ పించి వేస్తే సరిపోతుందండి. మనకి సాఫ్రాన్ లేకపోయినా ఈ సాఫ్రాన్ ప్లేస్లో మనం కొంచెం పసుపు వేసుకున్నా కూడా కరెక్ట్గా సరిపోతుందండి, బాగుంటుంది. సో ఇలా పాలు కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ సన్నట్టుగా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ పాలు ఇలా మరుగుతూ ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇమీడియట్గా ఇందులోకి మనం పెట్టుకున్న ఈ పన్నీర్ బాల్స్ని ఇందులో డ్రాప్ చేసుకుందామండి. ఇవి వేసేటప్పుడు మర్చిపోకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అవి కొంచెం లైట్గా వేడిగా ఉండాలండి, మరి ఎక్కువ కాకపోయినా కొంచెం గోరువెచ్చగా ఉండాలి అవి మనం దీంట్లో వేస్తున్నప్పుడు. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పన్నీర్ బాల్స్ అయినా బాగా వేడిగా ఉన్నప్పుడు పాకంలోంచి తీస్తూ ఇది గోరువెచ్చగా ఉండాలండి. రబడీ అనేది మీరు రబడీ ముందు రెడీ చేసుకొని పెట్టుకుంటే కనుక అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేడివేడిగా మనము ఈ పన్నీర్ బాల్స్ని వేయాల్సి ఉంటుంది. రబడీ వేడిగా ఉంటే కనుక పన్నీర్ బాల్స్ గోరువెచ్చగా ఉంచుకొని వేసుకోవాల్సిందండి. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలండి. సో ఇంతేనండి, మనం 4 hours అలా పక్కన పెట్టేసుకున్నాము. 4 hours తర్వాత మన రసమలై చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా బాగుంటుంది. ఇది చాలా స్మూత్గా కూడా ఉంటుందండి. మనం ఇదే పద్ధతిలో ఇంట్లో చేసుకుంటే తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈరోజు నేను చేసిన ఈ పద్ధతిలో. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా 2 to 3 days కూడా స్టోరేజ్ ఉంటుందండి. ఇవి గట్టిపడవండి, చాలా మెత్తగా కూడా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట జస్ట్ ఒక 1/2 hour ముందు మనం బయట తీసేసినా చాలా స్మూత్గా ఉంటాయండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.